దేవుడు కష్టాలు ఎందుకు ఇస్తున్నాడు? ఈ క్వశ్చన్ నేను చిన్నప్పుడు మా తాతల్ని అడిగేదాన్ని. మా తాతలు సైన్స్ బుక్స్ కూడా చదివేవారు, ధర్మానికి సంబంధించిన గ్రంథాలు చదివేవారు. ఇవాటి రోజు కూడా వారి బీరువాల నిండా పుస్తకాలు అలానే ఉన్నాయి. నేను చిన్నప్పుడు వాళ్ళకి రకరకాల క్వశ్చన్స్ వేసేదాన్ని. మనల్ని అసలు ఎవరు సృష్టించారు అంటే భగవంతుడు సృష్టించారని చెప్పేవారు. మరి మనకైనా కష్టాలు ఎందుకు ఇస్తున్నారు? పూర్వజన్మ కర్మల వల్ల అని చెప్పేవారు. అసలు మనల్ని సృష్టించే ఉండకపోతే ఈ కర్మ ఉండదు, ఈ కష్టాలు ఉండవు. మరి దీనికి పరిష్కారం లేదా అని అడిగాను. అప్పుడు మా తాతలు చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ప్రతి జీవి ఈ వరల్డ్లోకి కష్టాలు అనుభవించడానికి రావట్లేదంట, పరమ ఆనందాన్ని అనుభవించడానికి వస్తున్నారంట. కానీ కర్మలు చేసుకుని దుఃఖాన్ని అనుభవిస్తోందంట. ఇది విన్నాక నాకు అసలుకేం అర్థం కాలేదు. ఉన్నమతి పోయింది అంటారు కదా, అట్లనే నాకు ఉన్నమతి పోయింది. ఆనందం అనుభవించడానికి వస్తే మళ్ళీ కష్టాలేంటి? అప్పుడు వాళ్ళు చెప్పేవారు, ఆత్మతత్వాన్ని నిజంగా తెలుసుకున్న రోజు దుఃఖం అనేదే ఉండదు, మొత్తం సుఖమే ఉంటుందంట. అప్పుడు నేను అడిగాను, మరి మనం ఏం చేయాలంట? మోక్షం సాధించడమే ప్రతి జీవి లక్ష్యం. చిన్నప్పటి నుంచి నేను బుక్స్లో చదివినది, పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్నది ఇదే, మోక్షం. మన పూర్వీకుల జీవిత లక్ష్యం ఏంటో మీకు తెలుసా? మన పూర్వీకులు అంటే నా ఉద్దేశం మినిమం 200 years బ్యాక్ వాళ్ళు. ఎవరికైతే పూర్తిగా ధర్మజ్ఞానం ఉండేదో ఆ టైంలో గురువులు గురుకులాలు ఇంకా ఉండేవి. ఆ టైం గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళకి సంపద ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు సంతోషంగా ఉండేవారు, సంతుష్టిగా ఉండేవారు. ఇంకా వాళ్ళకి తెలుసు ఈ జీవితం మనకి లభించింది మోక్షం సంపాదించడానికి అని. మీరు వినే ఉంటారు, నాకు ఇంకో జన్మ వద్దు స్వామి అని పూర్వీకులు చాలా ఎక్కువగా ప్రార్థించేవారు. వాళ్ళేమో ఎప్పుడు 24 hours, లేడీస్ అయితే కుటుంబాన్ని చూసుకునేవారు, జెంట్స్ అయితే బిజినెస్లో ఇంకా వ్యవసాయాల్లో బిజీగా ఉండేవారు. మరి వాళ్ళు మోక్షం అనే దానికోసం తపస్సు ఎప్పుడు చేసేవారు? యాక్చువల్లీ వాళ్ళు ఏం చేసేవారంటే